హలో, బాగున్నారా? నేను బాగున్నాను. అరటికాయ పోపు అండి. ఇది అరటికాయలు మీకు చూపిస్తున్నాను చూడండి. 5 అరటికాయలు. అరటికాయలని 2 ముక్కల కింద చేసేయాలి. 2 ముక్కల కింద చేసేసి నీటిలో వేసి ఉడకబెట్టాలి. అందుకే మీకు చూపిస్తున్నాను 2 ముక్కల కింద కట్ చేసి. చూసారా? అది స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇంకా మీకు నీళ్ళు వేసాను చూపిస్తున్నాను మీకు. ఉడికిపోయిన చూడండి. అలా ఉడకబెట్టుకోవాలి. సన్నీళ్ళు వేసుకోవాలి, లేకపోతే కాలుతుంది. ఒలిసేసానండి. కాలుతుందని కింద వేసేసాను. చూసారు కదా? అది ఏడమ తొక్క తీసేసుకోవాలి. తర్వాత అలాగే చిదుపుకోవాలి. ఇలాగే చిదుపుకోవాలండి చేతితో, వేళ్ళతో. లేదా మనకి పప్పు చేతులతోటి నలిపేమనుకోండి బాగోదు, కొంచెం పొడి ఆడుతూనే ఉండాలి. అన్నీ అలాగే చేసుకోవాలండి. నేను చూపించే విధానంగానే చేసుకోవాలి. ఇలాంటి కామెంట్ ఉంది, ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఎవరో సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదండి. మన మిడిల్ క్లాస్ రుచులకి ఎవరో లైక్ చేయలేకపోతున్నారు ఏంటో అండి, నాకు అర్థం అవ్వట్లేదు. ఒక లైక్ చేయండి. కారం, ఉప్పు, పసుపు మీకు చూపిస్తున్నాను నేను. మన మిడిల్ క్లాస్ రుచికి సపోర్ట్ చేయండి. కారం వేసుకొని చూసారు కదా? కారం వేసాను. అంటే నాకు గట్టిగా రాక మాట అలా ఉంటుంది అయిపోద్ది కదా. పసుపు వేస్తున్నాను, ఉప్పు వేసాను, కారం వేసాను. అట్టుకే పోపు అంటారండి దీన్ని. అంతే, చేతితో కలుపుకోలేదు అనుకోండి అసలు పట్టదు. అందుకు నేను చేతితో కలిపాను. తర్వాత గరిటెలతో కలిపితే పట్టదండి, అందుకు చేతితోనే కలుపుకోవాలి. ముక్కకే పడుతుంది అనమాట చేత్తో. అది కొంచెం అలా ఉంటే గరిటెతో నలుపుతున్నానండి. చూసారు కదా? ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, వెల్లుల్లిపాయ అన్నీ మీకు చూపిస్తున్నాను. చూసారు కదా? అన్నీ చూపిస్తున్నాను. గిన్నె పెట్టేసాను, ఆవాలు వేసాను పోపుకి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేపేసి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేపేసానండి. దాంతోపాటు ఎగుతుందని అరటికాయ తురుము కూడా చెప్తున్నాను. పోపు కదండి, ఇంత కాలిన తరుపుల తర్వాత చూపించాను అనుకున్నాను నేను. చూసారు కదా? అంతేనండి, ఇలాగ చేసుకోవాలి. ఇంకా చూపించాను మీకు. మగ్గిపోయింది. మళ్ళీ మూకుడు పెట్టానండి. అదే మూకుట్లో శనగపప్పు, చూసారు కదా? ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి, ఒక సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో కామెంట్ అవ్వండి. శనగపప్పు, మినపప్పు వేసానండి. దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసానండి. ఇది దాంట్లో వేసి అయిపోయామనుకోండి మెత్తపడిపోద్దని దాంట్లో వేసి ఆపట్లేదు. అందుకే వేరేగా వేపి మళ్ళీ కలుపుతున్నానండి దాంట్లోని. ఎలాగైనా మెత్తగా అవుతుంది కానీ ఈ విధంగా వేసుకుంటే కమ్మగా ఉంటుందని నేను చేస్తున్నాను. చూడండి, వేస్తాను, వెల్లుల్లిపాయ వేస్తాను, కరివేపాకు, అల్లం కూడా వేస్తానండి. అల్లం వేస్తాను, కరివేపాకు అన్నీ వేస్తాను. ఇలా వేస్తానండి, వేసుకోవాలి. అలాగే దాంట్లో వేసి గరిటెతో కలుపుకోవాలండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. పల్లీలండి, టేస్ట్గా తగ్గ పల్లీలు వేసాను. పోపు అంటారండి దీన్ని, పోపు, అరటికాయ పోపు అంటారు. అది ఎక్కడంటారో ఎవరంటారో కొంచెం కామెంట్ ఉన్నప్పుడు ఎటు సైడ్ అంటారో పోపు, అరటికాయ పోపు అని.
ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అట్టిగే పోపు ఎలా ఉంది కామెంట్ ఇవ్వండి నాకు. చూసారు కదా, మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు మీద పర్లేదు అనిపించింది నా నాకు. వంటలు మీకు నచ్చుతున్నాయి. చూడండి అయిపోయింది. కొత్తిమీర వేయడం మీకు చూపించలేకపోయాను, కొత్తిమీర వేసాను. చూడండి పొగలు వస్తుంది, బాగుంది చూసారు కలర్ఫుల్గా. ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. లైక్